ఇంతమందిని కలపగలిగి మీరు చాలామంది చేశారు. ఒక్కొక్కరు 1000 మెంబర్‌షిప్‌లు, కొంతమంది 5000 మంది. ఒకసారి ఒక నాయకులు వచ్చేసి మేము చేసామంటే నాకు ఎవరైతే పని చేస్తారో నాకు వాళ్ళు తెలియట్లా. నేను వదిలేస్తున్నా. సో నేను కనీసం దానికి ఎలా పెట్టాలి వీళ్ళకి అంటే సరిపోవట్లేదు. అంటే నాకేం చాలా సార్లు ఏమనిపించింది మీకు కూడా ఇదే వినిపించుండాలి. చాలామంది యువత తాలూకు శక్తిని పట్టుకొని ఒక నాయకులుగా ఎదిగి వీళ్ళని వదిలేసి వీళ్ళని మా కింద చేశారు. అది వదిలేశారు అందరూ. నేను ఎప్పుడంటే లాస్ట్ మైల్కి వెళ్తాను నేను. సో నాకేమనిపించింది, అసలు ఇలా పనిచేసే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఇస్తే తప్ప వాళ్ళు తెలియరు మనకని చెప్పి అసలు పార్టీ స్ట్రక్చర్లో భాగంగా అని చెప్పి నేను వారికి సాధక్ అని పేరు పెట్టాను. అంటే ఒక సాధకుడు ఏంటంటే ఒక తపస్సంపన్నుడు అవ్వడానికి ముందు సాధకుడిగా మొదలు పెడతాడు. అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి నువ్వు ముందు సాధకుడు అవ్వాలి. ఫస్ట్ నువ్వు ఉద్యమించాలి. ఉద్యమించిన తర్వాత నువ్వు సాధకుడు అవ్వాలి. అంటే గట్టి పరిస్థితులు నేను సాధించేది ఎడతా. సాధించిన తర్వాత నువ్వు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు మూడో స్థాయి చెప్తాను, దానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏమవుద్ది, నువ్వు కొట్లాడావు, నువ్వు ఉద్యమించావు, అలుపెరగకుండా కొట్లాడతావు. కొట్లాడిన తర్వాత నీకు ఒక వీటన్నిటిని దాటి ఇంకో స్థాయి ఉంటుంది. యు లైక్ టు గివ్, దట్ ఈస్ కాల్డ్ ప్రదాత. క్షేత్రస్థాయిలో తమ పరిధిలో ఉన్న సాధక్ తాలూకు పని ఏంటంటే అని మీరు చేసేది సాధక్ అని నేను గౌరవంగా పిలుస్తాను. నాకు ఎలా ఉంటుంది, సాధకులైన నా జన సైనికులారా, ఉద్యమించిన ఉద్యమకారులైన నా ఉద్యమీలారా, నాకు చెప్పడానికి బలం ఉంది. ఒకసారి రైట్ పదం, రైట్ డిజైన్ లేకపోతే బలం రాదు. మీరు అమ్మవారి శ్రీచక్రం చూశారు, మీరు ఎక్కడైనా చూడండి, టెంపుల్స్లో కానీ ఒక గ్రేట్ డిజైన్, ఒక యాపిల్ ఫోన్, ఏదైనా సరే డిజైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ పదం పెడతాం, ఏ డిజైన్ ఇస్తాం, అది దాని లోపల ఇంత ఉందనేది తెలిసేటట్టు ఆటోమేటిక్గా మనం ఆకర్షితులవుతాం. అందుకని ఈ పేరుకి, ప్రతి పేరుకి కనుక ఇంత డిజైన్, ఇంత ఆలోచించి పెట్టాం. సో జనసేన చేపట్టి సభ్యత్వ నమోదులో మన వాలంటీర్ని ఈ రోజు నుంచి బాధ్యత చేపట్టేవని మనం గుర్తించే వారికి సాధక్ అని గౌరవప్రదంగా వారిని మనం పిలుస్తున్నాం.